ఒకనాడు రాయలవారి సభలో దానముల ప్రస్తావన వచ్చింది. రాయలవారు ఆస్థాన కవుల వైపు చూస్తూ దానములలోకెల్లా గొప్ప దానం ఏది అని అడిగారు. భట్టుమూర్తి లేచి, ఈ కాలంలో నిలువ నీడలేని వారి అవస్థ చెప్పనలవి కాదు, అంచేతే గృహదానము గొప్పదానమని చెప్పాడు. తాతాచార్యుల వారు ఆ మాటల్ని ఖండిస్తూ, తిండి లేనివాడు ఆకలితో మలమలలాడి చస్తాడు, అట్లాంటి వాడికి ఇల్లుంటే ఏం ప్రయోజనం? ఆకలి తీరితే ఏ చెట్టు కిందో విశ్రమించవచ్చు. కనుక దానాల్లోకెల్లా మిన్న అన్నదానం, కనుకనే పూర్వకాలం నుంచి అన్నదాన సత్రాలున్నాయి అన్నారు. సూరనగారు ఆ మాటల్ని ఖండిస్తూ, అదేం కాదు, అన్నం పుట్టాలన్నా వసతి ఏర్పడాలన్నా పూర్వ కర్మఫలం ఉండాలంటారు. ప్రతి అన్నపు గింజ మీద బ్రహ్మదేవుడు తినేవాడి పేరు రాస్తాడట. ఒక్కోసారి పుట్టెడు ధనం ఉన్నా పుట్టెడు మెతుకులు దొరకవు అంటే అలాంటి వాడికి పుణ్యఫలం లేదన్నమాట. ఎన్ని తపస్సులు చేసినా లభించని పుణ్యఫలం ఒక్క గోవుని దానం చేస్తే లభిస్తుంది. ఇహలోక సుఖాన్నే గాక పరలోక సౌఖ్యాన్ని ప్రసాదించడమే గాకుండా జీవుడిని సులభంగా వైతరిని నదిని దాటిస్తుంది. గోమాతలో 3,000,000 దేవతలు కొలువితీరి ఉంటారని పురాణాలెన్నో చెప్తున్నాయి. అందుచేతే దానాల్లోకెల్లా గొప్పదానం గోదానం అన్నారు. అలసాని పెద్దనగారు తల అడ్డంగా తిప్పుతూ, కాదు, కానే కాదు, కాలం ఏదైనా సందర్భం ఏదైనా ఏ ప్రాంతంలోనైనా పండితుడికి లభించే గౌరవం అంతా ఇంతా కాదు, విద్య వల్లనే పాండిత్యం సిద్ధిస్తుంది. పండితుడికి చేసే గోదానమే గొప్ప పుణ్యం ఇస్తుంది. పండితుడిని రాజులు సత్కరించి నివాసానికి గృహము, తినడానికి ఆహార పదార్థాలు సమకూరుస్తారు. విద్య వల్ల సమస్త సంపదలు చేకూరుతాయి. విద్య వల్ల ఇహపరాల మార్గం అవగతమవుతుంది. విద్యావేత్తని లోకమంతా గౌరవిస్తుంది. అంతేకాదు, విద్యావేత్తకి విద్య నేర్పిన గురువును కూడా లోకం శ్లాఘిస్తుంది. అంచేతే దానాల్లోకెల్లా గొప్పది విద్యాదానం అన్నారు. భట్టుమూర్తి చురచుర చూస్తూ, ఇల్లు లేని గురువు ఎక్కడ చదువు చెప్తాడు? శిష్యుడు ఎక్కడి నుండి నేర్చుకుంటాడు? ఇద్దరికీ గూడు ముఖ్యం, అంచేతే గృహదానం గొప్పది అన్నాడు. ఆకలితో నకనకలాడేవాడేం చదువు చెప్తాడయ్యా? ఒకవేళ ఆ గురువు చెప్పినా కడుపు మాడుతున్న శిష్యుడికి చదువేం వంటబడుతుంది? కనుకనే అన్నదానమే మిన్న అన్నారు తాతాజీ బిగ్గరగా. సూరనగారు కల్పించుకుంటూ, మీ బొంద, పుణ్యఫలం లేనివాడికి గూడు ఉండదు, తిండి దొరకదు, ఇహము పరము దక్కదు. అవి కావాలంటే గోదానం తప్పనిసరి, అంచేతే గోదానం మిన్న అన్నారు. అలా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఏది గొప్ప ఏది గొప్ప అంటూ అందరూ వాదించుకోవడం చూసి బిగ్గరగా పగలబడి నవ్వాడు రామకృష్ణుడు. ఎవరికి వారే వాదులాడడం ఆపేస్తూ అతడి వైపు చూశారు. రాయలవారు కూడా ఆశ్చర్యంగా చూస్తూ, వికట కవులెందుకో పరహసిస్తున్నారే అన్నారు. రామకృష్ణుడు నవ్వు ఆపుకుంటూ, మరేం లేదు ప్రభు, దానం ఏదైనా అది ఇచ్చేవాడికి దాన్ని పుచ్చుకునేవాడికి ఉండాల్సింది ఒకటి ఉంది. పండితుడికైనా పామరుడికైనా ముఖ్యంగా ఉండాల్సిన ఆ ఒక్కటి లేకపోతే ఏ దానమూ ఫలించదు, ఎవరి జీవితమూ శోభించదు. రాయలవారు తల పంకిస్తూ, ఏమిటో ఆ ఒక్కటి అని అడిగాడు. రామకృష్ణుడు నవ్వి, నిదానం. అది లేనివారు పండితులైన కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటారు. అది ఉంటే పామరుడైన ఓర్పుతో లక్ష్యాన్ని సాధిస్తాడు. అందుచేతే దానాల్లోకెల్లా మిన్న నిదానం అని చెప్పాడు. ఇంకా సభ అంతా చప్పట్లతో దద్దరిల్లిపోయింది. సభలోని పండితులు కూడా తమ వాదనను గుర్తు చేసుకొని సిగ్గుపడ్డారు. శ్రీకృష్ణదేవరాయలు, రామకృష్ణ, ఈరోజు నువ్వు దానంలో ఉన్న అసలైన గొప్పదానాన్ని తెలియజేశావు అని ప్రశంసించాడు. తెనాలి రామకృష్ణ వారు చిరునవ్వుతో శ్రీకృష్ణదేవరాయలు వారికి నమస్కరించారు. ఈ కథ వల్ల ఏం తెలుసుకుందాం? దానాల్లోకెల్లా మిన్న నిదానం, ఓర్పు, సహనం ఉన్నచోటే నిజమైన దానం మరియు మానవత్వం ఉంటాయి. ఇలాంటి
మరెన్నో కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.